అందరికీ ఏవి పర్మనెంట్ కావద్దు. కొన్ని రోజులు బాధలు, కష్టాలు ఉంటాయి. కొన్ని రోజులు సంతోషపడ్డ రోజులు కూడా ఉంటాయి. అంతేకాని అవే జీవితాంతం ఉంటాయంటే ఉండవు. కొన్ని అలా, కొన్ని ఇలా ఉంటేనే లైఫ్ అనేది సాఫీగా ఉంటుంది. అందరికీ కష్టాలే ఉంటాయి. కొందరు చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోరు. ఎంత డబ్బున్న వాళ్ళకైనా వాళ్ళ పొజిషన్కి తగ్గట్టు ఏదో ఒక చిన్న కష్టము, పెద్ద కష్టము ఉంటుంది. ఉండకుండా ఏమి ఉండదు. అప్పుడప్పుడు అనుకుంటాం కదా, ఒక చిన్న కష్టం వచ్చిందనుకోండి, దేవుడు ఎందుకు అన్ని కష్టాలే నాకే ఇస్తున్నాడు అనుకున్న రోజులు కూడా ఉంటాయి. అలా కష్టాలు వచ్చినప్పుడు బాధపడి, సంతోషాలు వచ్చినప్పుడు నవ్వి, అదేం కాదు, కష్టాలు సుఖాలు లైఫ్లో ఉంటాయి. వాటిని మనం దాటి వెళ్తేనే వాటి విలువ తెలుస్తుంది కదా. ఏమో నాకు తెలిసిన కొన్ని మాటలు అయితే చెప్పాను. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, రీసెంట్గా మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చనిపోయారు. తను చాలా బాధపడుతుంది. అసలు ఈ రోజుల్లో అమ్మా నాన్న చూసినట్టు ఎవరు చూడరు కదా. తను చాలా మంచి అమ్మాయి. వాళ్ళ మదర్ సడన్గా చనిపోయారు. ఏం చేస్తాం చెప్పండి, అది టైం, మనం ఏం చేయలేం. వాళ్ళకు అన్న ఉన్నాడంటే, అన్నకు పెళ్ళయ్యాక చూస్తారా చెప్పండి, వాళ్ళ లైఫ్ వాళ్ళకే ఉంటుంది. కాబట్టి దేనికైనా స్ట్రాంగ్గా ఉండాలి మనము. మొన్న కాల్ చేస్తే చెప్పింది, నేను చాలా ఫీల్ అయ్యాను. అందరికీ ఆ దేవుడే ఉన్నాడు. నేను చెప్పింది కరెక్టే కదా.